ఆగుండ్రి మీకు గుర్రాన్ని ఎట్టెక్కాలో చూపెడతా. రెడీ 1 2 3 అంకుల్ గుర్రాన్ని ఎక్కుతా అని గుండ్రంగా తిరిగి పడింది. మీకు నా స్కిప్పింగ్ టాలెంట్ చూపెడతా అని అర్ధరాత్రి పూట వేగంగా మొదలెట్టాడు. 2 గంతులేసి 3వ గంతుకి గొంతుకు లోతుకు దిగాడు. ఆగం. అరే తంబి పాలు అలా తాగకూడదురా, ఇగో ఇప్పుడు తాగు. బంతిని బుర్రతో బోల్తా కొట్టిద్దాం అనుకున్నాడు, అయితే ఆఖరికి బురిడి కొట్టేశాడు. అర్థం కాలేదా? ఇదిగో జూమ్ చేసి చూస్తే మూతి పలగొట్టుకున్నాడు. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో కుదురున్నోడు తప్పుకుని పోతాడు, కుదురు తక్కువడు తొక్కుకుంటూ పోతాడు. ఈ పెద్ద మనిషి మాత్రం ఎగురుకుంటూ పోతున్నాడు. మాస్ మరి మామూలుగా ఉండదు. కుర్రోడు క్రేజీ అంటే. ఇక్కడ ఈ గ్రూప్ అంతా కలిసి ట్రైన్ ఆట మొదలెట్టారు. స్పీడ్ గా వెళ్లే ట్రైన్ కి ఆఖరి భోగి ఆగమైపోయింది. రే పాపం ఆటకి ఆయన ఆగమైపోయాడు. బాగోక హాస్పిటల్ బెడ్ పైన పడేస్తే ఎవరైనా బెక్కమొహం వేసుకుని అలా బొజ్జుంటారు. అయితే ఇక్కడ ఈ ముసలైన మాత్రం అలా కాదు, మరీ హైలైట్. సెలైన్ స్టాండ్ పట్టుకుని సల్లగా తిరిగేస్తున్నాడు. మామూలుగా లేదు ఈ నెవారం. అంటే ఏం లేదు, ఊరికి అలా సందు చివరి దాకా వెళ్ళొద్దామని. మనం చూస్తూ ఉంటాం కొంతమంది చెఫ్స్ కుకింగ్ చేయడం కాదు, ఆర్టిస్టిక్ కుకింగ్ చేస్తుంటారు, అదరగొట్టామనిపిస్తుంటారు. అయితే అలానే ముచ్చటపడి నేను చేస్తా అని అమ్మడు లైన్ లోకి వచ్చింది. ఎగరేసి అదరేసిద్దేమో అనుకుంటే ఆగం చేసేసింది. సూపర్ అక్క. ఇదిగో మీరు ఇటువంటి ఛాలెంజ్లు ఎన్నో చూసుంటారు. అయితే ఇక్కడ ఈ ఛాలెంజ్ లాగా కాదు, బుర్రకి చిల్లెంజ్ లా మిగిలింది. ఇక్కడ ఈ గ్రూప్ మొత్తం కలిసి గోల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ గోల్ తో పాటు ఈయన గోల్ కూడా పడింది. పాపం అయ్యా, ఇక్కడ ఈ పిల్ల ఆతృతకి కెమెరామ్యాన్ కర్మ కాలిపోయింది. గంట పట్టుకుని గంట ఆడవాలి పాపం. ఇక్కడ వీళ్ళు సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈసారి సీరియస్ గా షాట్ కొడదాం అనుకున్నాడు. మళ్ళా బద్దల కొట్టేశాడు అంతే. మరీ ఈ రేంజ్ లో ఆట ముగియడం ఎప్పుడు చూసుండరు. ఆటకి ఎండకాటేసేసాడు అంతే. ఇక్కడ ఈ చెఫ్ బాబు వంట వండుతున్నాడా లేక బోల్డ్ బద్దల కొడుతున్నాడా అసలు ఏ మాత్రం అర్థం కావట్లేదు. చూడండి ఏమొచ్చింది రే అనిపిస్తుంది కదా. గోలు కొడితే నెట్టకు సిల్లు పడి సీల్చుకుని పోవాలి. జారింది కాలేరా, స్టైల్ కాదు తగ్గేదలే. లేదు డ్రైవర్ మంచి ఎక్స్పీరియన్స్డ్, చక్కగా తీసుకెళ్తాడు, ప్రాబ్లమే లేదు. బాగా తీసుకెళ్లాడు, బాగున్నదని బద్దలు కొట్టాడు. ఇక్కడ ఈ అంకులకి మజా కావాలి, మజా. పట్టుకున్నోడు పట్టుకోక మళ్ళీ ఆట రేనికి. ఆడాడు ఆటలోనే ఆగమయ్యాడు. ఏమంకులు తీరిందా సరదా? క్లాస్ లో చక్కగా కూర్చుని ఫోన్ వాడుకుంటున్న పాపకి పంతులు మంచి జలకిచ్చాడు, దెబ్బకి దడిపించేశాడు. ఫోన్ లో మునగడం అంటే అలా ఇలా కాదు, తల బద్దలయ్యాక పైకి తేలాడు మళ్ళీ. అయ్యా నమస్కారం. ఉడే ఇదేంద్రా ముక్కలకి ఇచ్చినావా ఏందయ్యా? కొడితే గోలు పడాలా అంటే కెమెరామెన్ గోపాల కొట్టాడు ఆటగాడు. పాపోరా అయ్యా. ఎప్పుడైనా మీకు ఎవరిదైనా స్పీచ్ నచ్చకపోతే ఏం చేయాలా అంటే ఇదిగో ఇలా చేయాలా. సైజు కాదురా స్టామినా మ్యాటర్ అనిపించేటి సీన్ ని ఎక్కడ చూడండి. ఈ బుడ్డదాన్ని చూసి అవన్నీ పారిపోవడం సైక్ అసలు. గోల్ కొడితే బాల్ వెళ్ళి నెట్స్ లో పడాలా గానీ ఇక్కడ ఈ ప్లేయర్ గోల్ కీపర్ నే పడేశాడు, గోల పెట్టించేశాడు. ఎవడు రాడు స్కేటింగ్ లో మనల్ని కొట్టేటోడు. చక్కని చక్రంలో తిప్పడంలో ఆరిదేరినోడిని ఇక్కడ. బాగా తిప్పామన్నా, సూపర్. ఎవడి దోల ఆడికే అన్నట్టు ఎవడు చేసిన కర్మ ఆడికే తిరిగి వచ్చింది. కుదురుగా ఉండక కోకు బాటిల్ ఇసిరాడు, దోల తెరుచుకున్నాడు. అయ్యా సరిపోయిందా? ఇక్కడ ఈ పిల్ల గ్లాస్ తట్టి కోతిని పిలుస్తుంది. అయితే అది వెనక్కి తిరగదు. దాన్ని చూసి ఏమి భయపడడం కాదు, ఈమెను చూసి అద్దడుచుకుంది. బాబాయ్ దీన్ని ఈజీగా క్రాస్ చేసేద్దాం అనుకుని ధీమాగా దిగాడు. దర్శనం చేసుకున్నాడు. దరిద్రం అంటే ఏంటంటే చేతిలో ఉన్నది జారి పడడం కాదు, జారిందాన్ని జాడ కూడా తెలియకుండా పోవడం. కొన్నిసార్లు మనమే తెలివైన వాళ్ళం, మిగిలిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటే ఆఖరికి ఎర్రోళ్ళ మిగలడమే. పెట్రోల్ కొట్టించి డబ్బులు ఎగ్గొట్టిపోదాం అనుకున్న ఆయన బ్యాక్ బద్దలు కొట్టేశాడు. ఈయన న్యూస్ రిపోర్ట్ చేద్దామని పోయిన గుండంకులు ఆయనే ఒక న్యూస్ అయ్యాడు. క్రేజీ. బయటకు వెళ్ళినప్పుడు బుర్ర దగ్గర పెట్టుకోవాలి. ట్రక్కు కానుకుని బుర్ర నేడవ లేనని చేసింది. ఆడు ట్రక్కు తీసి తొక్క తీశాడు. పాపం ఇక్కడ ఈయన పరిస్థితి మాత్రం పగోడికి కూడా రాకూడదు. పిలిచి చేద్దామన్నా పట్టించుకోవట్లేదు పాపం. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. కొంతమంది స్పాంటేనిటీ ఎలా ఉంటదంటే సావు కొట్టేపో అన్నట్టుగా ఉంటది. నడక మారినా తెలివి మేరలా. దెబ్బకి స్పాంటేనియస్ గా స్టిల్ ఇచ్చి సైక్ అయ్యేలా చేసింది. కుదురుగొన్నోడు ఉండక కుదురు తక్కువ వేషాలు వేస్తే ఇలాగే ఉంటది. చేతులాక్క గుండు గతికిచ్చాడు. ఇంకా ఎంత లాగినా పీకినా వచ్చేదేలే ఊడేదేలే. పీకి గుండుగా ఊడొచ్చినయ్యో.
మిషన్ బోడైందని కరెక్ట్ మిషన్ దొరకలేదని ముడుసుకుని కూర్చునే పనోడుతనం కాదు మందే. పరిస్థితి ఏదైనా గానీ పీక్స్ లో పిచ్చెక్కించే పవర్ మందే. అన్నయ్య అవడో గానీ మామూలు తెలివైనోడు కాదు. ఇక్కడ ఈయన డమ్మీ క్లోజ్ చేసేద్దాం అనుకుని దుమ్మి అయిపోయాడు పాపం. స్మోక్ ఎఫెక్ట్ తో సూపర్ గా సర్వ్ చేద్దామని మొత్తానికి సర్దేశాడు. సూపర్ నాశనం. ఊరి ఇదేం మాస్టరే అనిపించేటి సీన్ ఇదైతే. చేతిలో చల్లటి ఐస్ క్రీమ్ పట్టుకుని ఎచ్చగా ఫోన్ లో మునిగిపోయినోడిని పిచ్చోని చేసేసాడు వెనకాలోడు. అసలు ఆ తీసింది కూడా తెలియట్లేదు చూడండి మహానుభావుడికి. ఏముందలేక పుడుకో. స్టేజ్ పైన పాట పాడి కూర్చుందాం అనుకున్నాడు. పాటతో పాటు పర్ఫార్మెన్స్ కూడా చేసేసాడు. సూపర్ అయ్యా నువ్వు. హై హీల్స్ అంటే అట్టా ఎట్టా ఉండకూడదు. హై 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 హీల్స్ కావాలని టెస్ట్ డ్రైవ్ లో ట్రాక్ తప్పింది తుప్పు వదిలిపోయింది. గ్రూప్ మొత్తం కలిపి ఫిషింగ్ కి పోయారు. ఈయనకి పెద్ద చేప తగిలినట్టుంది. ఇంకా బెగబట్టి అది లాగు గట్టిగా లాగు. ఏ గెదలే. ఆనందంలో ఆగమైపోవడం అంటే ఏంటో ఇక్కడ ఈ అమ్మను చూపిస్తారు చూడండి. ఇద్దరు ఏదో జోక్ వేసుకుని పగలబడి నవ్వేస్తున్నారు. నవ్వుతూ నవ్వుతూ ఇంకా చుట్టూ ఏముందో మర్చిపోయింది. మడతడిపోయింది. ఓ అక్క ఎవరు తీసుకున్న చూసుకోవాలి కాక. ఈ బొడ్డోడు చక్కగా కుక్కతో ఆడుకుంటున్నాడు. చక్కగా జారుడు వల్ల ఎక్కించాడు. మరి దానికేమో సగంలోకి వచ్చాక భయం వేసినట్టుంది. ఓయ్ పారిపోదామని ఊరికి పరలోకానికి పోయిందే పాపం. డీప్ ఫ్రై అయిపోయింది. మన బండికి సిగ్నల్ లైట్లు పోయినప్పుడు ఏం చేయాలరా అంటే ఇంకా బుర్రలో లైట్ వెలిగించేయడమే ఈయనలాగా. డే ఇదిగో చాక్లెట్ తీసుకో. యువతల పీస్ తీసుకో. భలే పప్పని చేసావయ్యా. టెన్నిస్ కోర్ట్ లో న్యూస్ రిపోర్ట్ చేస్తున్న ఈమెకి జంతువుల్లో భయపెట్టే వాటిని చూసుంటారు, బెదరగొట్టే వాటిని చూసుంటారు. అయితే ఇది చూడండి భలే చిలిపి చింపులా ఉంది. బోట్ లో వచ్చిన వాళ్ళ మీద నీళ్లు కొట్టురుగుతుంది. వసే కూర ఉడికిందా లేదా అనే దానికి ఒక పీస్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ ఈ మహానుభావుడు కూడా దానికే ట్రై చేస్తున్నాడు. అయితే చేసి సర్వనాశనం చేసేసాడు. ఇక్కడ ఈ ఆంటీలు ఇద్దరు చూడండి వంట చేస్తున్నారో టేబుల్ బద్దలు కొడుతున్నారో అర్థం కావట్లా. ఒకటే బాదుడు. మళ్ళా పోటీ లెక్క. నువ్వు బాధితే నేను బాధలేనా అన్నట్టు ఎత్తిగరాడు కొట్టింది. టేబుల్ బద్దలు కొట్టింది. సుకూన్. ఇంకా మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. ఆగండి నా క్రేజీ టాలెంట్ చూపిస్తా. మిమ్మల్ని క్రేజీ అయ్యేలా చేస్తా. మంచి టాలెంట్ అయ్యా. గోళ్ళ బద్దలు కొట్టడమేగా నీ టాలెంట్. బాగుంది. నెక్స్ట్ ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్న మీ దోస్తుల్ని ప్రాంక్ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. పనోడుతనం పీక్స్ లో ఉండడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఇదే. చేసిందంతా శాండలమే. దేనికి వాడాలో దానికే వాడాలి. నేను దేనికైనా వాడేస్తా అంటే ఆఖరికి ఇలా తెల్లమొహమే మిగులుద్ది. ఈ డ్రైవర్ బాబు బ్రేక్ వేసి కంట్రోల్ చేయలేకపోయాడు. ఇంకా బండి దూకేశాడు. అయితే దరిద్రం నువ్వేరా అన్నట్టుగా ఈయన దూకగానే అది ఆగిపోయింది. నార్మల్ గా ఏంటి కారు వాషింగ్ అంటే కార్ ని బయట మాత్రమే గడుగుతారు. అయితే ఇక్కడ అక్క చూడండి మాస్ డోర్లు తీసి దజ్జాగా దడిపేస్తుంది. సూపర్ అక్క. అట్లుంటది మరి అక్క మాస్ అంటే. ఇక్కడ వీళ్ళు ప్రశాంతంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మరి ఎక్కడి నుండి వచ్చాడో గానీ ఈ గుండంకులు గుండ్రంగా తిరుక్కుంటూ వచ్చి దేవుడు అనేలా దెబ్బలు పడ్డాడు. ఏమైతే మంచి ఆకలి మీద వేడి కప్పులు బట్టి చటుక్కున పడ్డాడు. చల్లబడ్డాడు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.